హాయ్ అండి, ఈరోజు మిక్సర్ చేయడం ఎలాగో చూద్దాం. కావలసిన పదార్థాలు 3 కప్పుల వరకు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి, ఉప్పు రుచికి సరిపడా, చిటికెడంత ఇంగువ, కారం 1 స్పూన్, వంట సోడా చిటికెడు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, చిటికెడంత పసుపు, పుట్నాల పప్పు పావు కప్పు, పల్లీలు 1 కప్పు, కాజు పావు కప్పు. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న 3 కప్పుల పిండిని సగభాగం వరకు మనం డివైడ్ చేసుకొని అందులో ముందుగా మనం తీసి పెట్టుకున్న బియ్యం పిండి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ కలిపే పిండిలో చిటికెడంత ఇంగువ, చిటికెడంత వంట సోడా, చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు, 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని జోరుగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం సగం పిండి తీసి పెట్టుకున్న దాంట్లో 2-3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకొని అందులోనే 2 స్పూన్ల నూనె, చిటికెడంత ఇంగువ, చిటికెడంత పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని గట్టిగా ముద్దగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెద్ద బాండీ పెట్టుకొని వెడల్పాటిది అందులో సగం భాగం వరకే నూనె వేసుకోవాలి. ఎందుకంటే నూనె మరిగిన తర్వాత బూందీ వేస్తే అది పొంగి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. మరోసారి దాన్ని మెల్లగా కదుపుతూ బూందీని కొట్టకుండా పక్కకు జరపాలి. ఇప్పుడు బూందీ వేసిన తర్వాత గిన్నెను కూడా మరోసారి తుడిసి మళ్ళీ దాన్ని ఇంకొకసారి వేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు బూందీ పట్టుకొని చూస్తే క్రిస్పీగా ఉండాలి. ఇప్పుడు అదే కాగుతున్న నూనెలో జంతికల గొట్టం తీసుకొని జంతికలా ఒత్తుకోవాలి. నేను చేసిన వాటికి 2 జంతికల వరకు నాకు వచ్చాయి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా పల్లీలు కూడా చిటపటలాడే వరకు చూసి దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత పుట్నాలు, కాజు వేసుకొని దాన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి. అందులోనే ఒక పిడికెడంత కరివేపాకు కూడా వేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న జంతికలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మనం ముందు తయారు చేసి పెట్టుకున్న బూందీని కూడా అందులోనే వేసి పల్లీలు, పుట్నాలు, కాజు, కరివేపాకు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అన్నీ 1/2 స్పూన్ వరకు వేసుకొని మొత్తం కలుపుకొని మిక్సర్లో తయారు చేసుకోవాలి.